ఓం శాంతి. ఈరోజు 26 ఫిబ్రవరి మురళి ఉంది. మురళి సారాంశము: मीठे बच्चे रोज अमृत वेले ज्ञान और योग की वास्तुप जगाओ तो विकारो रूपी भूत भाग जाएगी. బాబా చెప్తున్నారు, మధురమైనటువంటి పిల్లలు ప్రతిరోజు అమృత వేళలో జ్ఞానము మరియు యోగం యొక్క ధూపం వేయండి, అప్పుడు వికారాల రూపీ భూతాలు పారిపోతాయి అని బాబా అంటున్నారు. ప్రతిరోజు అమృత వేళలో జ్ఞానము మరియు యోగం యొక్క ధూపం వేయండి, అప్పుడే వికారాలనే భూతాలు తొలగిపోతాయి, పారిపోతాయి అంటున్నారు. ప్రశ్న హే, कौन सी एक भूल अनेक भूतों को अंदर में प्रवेश कर देती है? ఏ ఒక్క పొరపాటు అనేక భూతాలను లోపలికి వచ్చేలా చేసేస్తుంది. అంటే మనలో ఏ బలహీనత ఉండడం వలన మిగతా భూతాలను ఆహ్వానించినట్టు అవుతుంది అని. उत्तर है, मैं आत्मा हूँ, यह बात भूलने से अंदर में अनेक भूत प्रवेश हो जाते हैं. నేను ఆత్మను అనే విషయాన్ని మర్చిపోవడం వలన లోపల చాలా భూతాలు ప్రవేశిస్తాయి. దేహ అభిమాన్ కా భూత్ సబ్సే బడా హై. దేహ అభిమానం అనే భూతం బాబా అంటున్నారు అన్నింటికంటే చాలా పెద్దది అంటున్నారు. జిస్కే పీచే సబ్ ఆ జాతే హై. మరి దీని వెనకాలే అన్నీ వచ్చేస్తాయి. ఇస్లియే జితనా హో సకే దేహి అభిమాని బన్నే కా పురుషార్థ్ కరు. కావున ఎంత వీలవుతే అంత ఆత్మ అభిమానిగా అయ్యేటువంటి పురుషార్థం చేయాలి. గీత్ హే ఆజ్ అంధేరే మే హే ఇన్సాన్. పాట ఉంది, ఈరోజు మానవులంతా చీకట్లో ఉన్నారు అని. ఓం శాంతి. बापैट बच्चों को इस गीत पर समझाते हैं. भगत भगवान से चाहते हैं कि भगवान आकर हमारी आंखों को अपना साक्षात्कार करा दे. బాబా వచ్చి పిల్లలందరికీ అర్థం చేయిస్తున్నారు. భక్తి మార్గంలో కూడా భక్తులు ఆశిస్తూ ఉంటారు కదా, మా భక్తికి ఫలం సాక్షాత్కారం రూపంలో లభించాలి అని, మాకు సాక్షాత్కారం జరిగితే బాగుంటుంది అని. अब तुम बच्चे तो सन्मुख बैठते हो, तुमने ईश्वर को पाया है, इन आंखों से देखा है. ईश्वर को कैसे पाना होता है वह खुद ही आकर बताते हैं. బాబా అంటున్నారు, ఇప్పుడు మీరైతే ఈ కళ్ళ ద్వారా ఈశ్వరుణ్ణి చూశారు, భగవంతుణ్ణి పొందారు. ఎలా వారి యొక్క పాలన ఉంటుంది, ఎలా వారి యొక్క జ్ఞానం ఉంటుంది, అన్నిటి యొక్క అనుభవం ఇప్పుడు మనకు లభించింది. శివ బాబా బ్రహ్మ తను ద్వారా మనకు పాలన ఇస్తున్నారు. तुम सब आत्माएं भी इस तन द्वारा अपना अपना पार्ट बजाती हो. बिगर शरीर तो कोई पार्ट बजा ना सके. అయినా శరీరం లేకుండా ఎవరు కూడా పాత్రను అభినయించలేరు కదా. पार्ट आत्मा ही बजाती है शरीर द्वारा. शरीर के नाम भी भिन्न भिन्न रखे जाते हैं. आत्मा तो एक ही है. आत्मा खुद कहती है और बाप भी समझाते हैं कि 84 जन्म आत्मा लेती है. బాబా అయితే ఇప్పుడు మనందరికీ కూడా స్వయంగా అర్థం చేయిస్తూ ఉన్నారు. ఆత్మనే అంటూ ఉంటుంది కదా, 84 జన్మలు ఆత్మనే తీసుకుంటుంది అని. ఆత్మ कहती है हम एक शरीर छोड़ दूसरा लेते हैं, शरीर तो नहीं कहेगा ना. ఆత్మనే అంటూ ఉంటుంది మేము ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని ధరిస్తాము అని. శరీరం అయితే అన్నది కదా. अब तुम बच्चे तो जान गए हो कि हम आत्मा है ना कि शरीर. బాబా ఆకర్ హమ్కో ఆత్మ అభిమాని బనాతే హే. ఇప్పుడు మనం అందరం కూడా తెలుసుకున్నాం మనం ఆత్మలం, శరీరం అయితే కాదు కదా. బాబా ఇప్పుడు మనందరినీ ఆత్మాభిమానిగా తయారు చేస్తూ ఉన్నారు. మే ఆత్మ జడ్జ్ వకీల్ ఆది బంతా. ఆత్మ कहती है हम इस शरीर द्वारा राजयोग सीखते हैं. మరి ఆత్మనే అంటూ ఉంటుంది కదా, మేము ఈ శరీరం ద్వారా రాజయోగం నేర్చుకుంటూ ఉన్నాము అని. फिर जाकर राजा रानी की लिबास पहनेंगे. ఆ తర్వాత వెళ్ళి మనం రాజు రాణి యొక్క శరీరాన్ని ధరిస్తాము అని. अब तुमको आत्म अभिमानी बनाया जाता है. ఇప్పుడు బాబా మనందరినీ ఆత్మ అభిమానిగా తయారు చేస్తూ ఉన్నారు. దేహ అభిమాన్ మే ఆనా యహీ పెహలే నంబర్ కి భూల్ హై. మరి దేహ భ్రాంతిలో రావడము
ఇదే మొట్టమొదటి పొరపాటు అంటున్నారు. ఈ దేహ అభిమానమే మిగతా వికారాలన్నింటినీ కూడా ఆహ్వానిస్తుంది. దేహ అభిమానమే బాబా అంటున్నారు పతనానికి మూలం చేసేసింది. हर एक मनुष्य में अब 5 भूत है जरूर, तो भूतों को भगाने के लिए वासधूप किया जाता है. మరి ప్రతి ఒక్కరిలో కూడా ఇప్పుడు పంచవికారాలు ఉన్నాయి. సాంబ్రాణి పొగ అలా వేస్తూ ఉంటారు కదా. ఇంకా ఎక్కడైనా దుష్ట ప్రభావము లేక నెగిటివ్ ఎనర్జీ ఉంది అంటే అక్కడ కూడా తప్పకుండా వెలిగిస్తారు. ఈ రోజుల్లో వైరస్ల సమయంలో కూడా వెలిగించమంటూ ఉంటారు. ఆ ధూపం వేయడం వల్ల ఆ స్మెల్కి అలాంటివన్నీ పారిపోతాయి అని చెప్తూ ఉంటారు. బాబా అంటున్నారు అసలు వాసధూపం ఏంటి అంటే జ్ఞానము యోగం, ఇది వేయండి ఇంకా అన్నీ తొలగిపోతాయి అని చెప్తున్నారు. उन्हों को भट्टी में डाला जाता है क्योंकि यह 5 विकार बड़े पुराने दुश्मन है. వారిని బట్టీలో వేస్తారు. ఈ పంచవికారాలైతే చాలా పెద్ద శత్రువులు ఉన్నాయి కదా. బాప్ कहते हैं बच्चे तुम्हारे में इन भूतों की प्रवेशता हुई आधा कल्प हुआ है जब से रावण राज्य चला है. बरोबर भारतवासी रावण को दुश्मन समझकर जलाते हैं. బాబా అంటున్నారు పిల్లలు మీలో ఈ భూతాలు ప్రవేశించి అరకల్పం అవుతుంది. ఇంకా ఇదంతా రావణ రాజ్యం ఉంది. భారత్వాసీలే రావణుని తగలబెడుతూ ఉంటారు కదా. ఏక్ బార్ ఇన్కా ఖత్మా హువా హే తబ్ ఫిర్ రసం చలి ఆతి హే. ఒక్కసారి దీన్ని సమాప్తం చేసేశారు అంటే బాబా అంటున్నారు ఇంకా సత్యత్రేతాయుగాలలో అయితే ఇలా ఉండదు. ఆ తర్వాత మళ్ళీ ద్వాపర యుగం నుండి ఇదే కొనసాగుతూ ఉంటుంది. इस समय तुमने इन 5 विकारों पर विजय पाई थी. रावण मुर्दाबाद हो गया था आधा कल्प के लिए. बच्चे कहते फिर बाबा यह कब जिंदाबाद होगा. బాబాను అడుగుతూ ఉంటారంట బాబా మళ్ళీ రావణుడు ఎప్పుడు మేలుకుంటాడు అని. బాబా ఏమంటారు మళ్ళీ ఎప్పుడు అంటే మళ్ళీ రావణ రాజ్యం మొదలైనప్పుడు. कहते हैं ना राम राज्य चाहिए तो अब कौन सा राज्य है, जरूर रावण राज्य ही है ना. అందరూ రామరాజ్యాన్ని స్థాపిస్తాం, రామరాజ్యం కావాలి అని నినాదం చెప్తూ ఉంటారు. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు ఉన్నది రావణ రాజ్యము అనే కదా మనం గ్రహించాలి. రామరాజ్యాన్ని స్థాపన చేసేవారైతే ఒక శివ్ బాబా ఉన్నారు. రామ రామ అని స్మరిస్తూ ఉంటారు. బాబా అంటున్నారు రాముడు అంటే మనుషులు అనుకుంటున్నది అయోధ్య రాముడు, కానీ బాబా ఎవరు అంటే ఆత్మారాముడు. కాబట్టి స్థాపన చేసేది ఎవరు అంటే ఆత్మారాముడు. బాపు గాంధీ జాతిపిత కలలు కంటే అది విశ్వపిత సాకారం చేస్తారు. బాబా అంటున్నారు మీరు ప్రదర్శనలలో కూడా వచ్చే వారికి అందరికీ చెప్పండి మీలో పంచవికారాలు ఇప్పుడు అందరిలో ఉన్నాయి కాబట్టి భూతాలను తొలగించుకోండి. ఒక 7 రోజులైనా ఈ యొక్క బట్టీలో ఉండండి, ఈ భూతాలు పారిపోతాయి అని ఇలా వారికి తెలియచేయండి అంటున్నారు. అప్పుడే ముక్తి జీవన్ముక్తిని పొందగలుగుతారు. జ్ఞానయోగాల యొక్క ఇంజెక్షన్ ద్వారానే మీరు ముందుకు వెళ్తారు. ఇప్పుడు సర్జన్ శివ్ బాబా మనందరికీ ఇస్తూ ఉన్నారు. ఆత్మ ఈ విధంగా వీటన్నిటినీ పొందుతూ ఉంది కదా. ఇంకా దేహదారులు ఎవరు కూడా అనలేరు కదా మాకు పరమాత్ముడు చదివిస్తున్నారు అని. కేవలం శివ్ బాబా చదివిస్తున్నారు మాకు అని ఎవరనగలుగుతారు? ఎవరైతే ఈ జ్ఞానాన్ని పొంది ఉన్నారో పరమాత్మ యొక్క చదువు నేర్చుకుంటున్న వారే అనగలుగుతారు. స్వయంగా నిరాకారుడు మనందరికీ చదివిస్తూ ఉన్నారు. నిరాకారుడి యొక్క సాకారం ద్వారా సాకారి పిల్లలందరికీ కూడా జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. నడుస్తూ నడుస్తూ పిల్లలు ఈ విషయాలని మర్చిపోతూ ఉన్నారు. ఇంకా మర్చిపోవడం వలన దేహ అభిమానంలో వచ్చేస్తూ ఉంటారు. బాబా అంటున్నారు అందరినీ కూడా ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి దేహ అభిమానాన్ని కూడా ఇప్పుడు పారద్రోలాలి. కాబట్టి అమృత వేళలో విశేషంగా ఈ పురుషార్థం చేయండి అంటున్నారు. అమృత వేళే బాబాకి యాద్ అచ్చి రహతి హే कहते हैं సిమర్ సిమర్ సుఖ్ పావు. అమృత వేళలో బాబా యొక్క జ్ఞాపకం బాగుంటుంది అంటారు కదా, స్మరిస్తూ స్మరిస్తూ సుఖాన్ని పొందండి అని. అమృత వేళే కాహి కాయిదా హే, మరి అమృత వేళయే మన యొక్క నియమం కాబట్టి బాబా అంటున్నారు తప్పనిసరిగా దాన్ని ఆచరించాలి. భగత్ లోగ్ భీ అమృత వేళే హీ సిమరన్ కర్తే హే. రామ్ సిమర్ ప్రభాత్ మోరే మన్. ఆత్మ బుద్ధి కో कहती है कि రామ్ సిమరో.
మరి అమృత వేళలోనే బాబా అంటూ ఉన్నారు, ఈ విధంగా స్మరిస్తూ ఉంటారు. ఉదయం ఉదయమే స్మరించడం వలన బుద్ధి చాలా బాగుంటుంది అని. భక్తి మార్ग में तो ऐसे ही टोटके बनाते हैं, वह कोई रियलिटी में नहीं है. భక్తి మార్గంలో అయితే అలాగే గప్పాలు కొడుతూ ఉంటారు, అది వాస్తవంగా ఏమీ కానే కాదు. समझते नहीं कि काम भी भूत है, तुम लिख सकते हो सब में 5 भूत है. మరి కామ వికారం కూడా భూతమే. మీరు రాయవచ్చు అందరిలో పంచభూతాలు ఉన్నాయి అని. అందులో మొదటి నంబర్ ఏమంటున్నారు బాబా? దేహ అభిమానం. అసలు లౌకికంగా అయితే ఎవరికి దీని గురించి తెలియదు. శివ్ బాబా మనకు అర్థం చేయించారు, ఇదే అన్నింటికి మూలం, ఇదే పునాది అన్ని వికారాలకి. కాబట్టి దీనిని తొలగిస్తే మిగతా అన్ని వికారాలు కూడా పారిపోతాయి. ఆ తర్వాత కామం అనే మహాశత్రువు, తర్వాత క్రోధం. ఈ శరీరం అయితే పంచభూతాలతో తయారైంది. ఆత్మ అయితే అవినాశి ఉంది, శరీరం అయితే నశ్వరమయ్యేటువంటిది. బాబా ఇప్పుడు మనందరికీ చదివిస్తూ ఉన్నారు. పూర్తి పరిచయం ఇప్పుడు మనకు లభించింది. ప్రెసిడెంట్కి కూడా తప్పకుండా మనం తెలియచేయవచ్చు. బాబా అంటున్నారు, ప్రెసిడెంట్ని ప్రెసిడెంట్ అనే అంటారు కదా, ప్రైమ్ మినిస్టర్ని అని అంటారు. మీ ఇద్దరి యొక్క కర్తవ్యాలు వేరువేరుగా ఉంటాయి. ఎవరిపై ఉండే బాధ్యతలు కర్తవ్యాలు వారివే. అలాగే శివ్ బాబా యొక్క బాధ్యత శివ్ బాబాదే, దేవి దేవతలది వారిదే, బ్రహ్మ విష్ణు శంకర్లది వారిదే. పతిత పావనుడు ఒక శివ్ బాబానే కానీ దేవి దేవతలైతే కాదు కదా. शिव बाबा कब जन्म मरण में नहीं आते हैं, बाकी ब्रह्मा द्वारा सर्विस करते हैं. शिव बाबा है एवर प्योर. శివ్ బాబా ఎప్పుడు కూడా జన్మ మరణంలో రానేరారు, బ్రహ్మ ద్వారా సర్వీస్ చేస్తూ ఉంటారు. శివ్ బాబా అయితే ఎవర్ ప్యూర్ ఉన్నారు. బ్రహ్మ విష్ణు పునర్జన్మ మే ఆతే హే, శివ్ బాబాతో కరణ్ కరావన్ హార్ హే. మరి బ్రహ్మ విష్ణువులైతే పునర్జన్మంలో వస్తారు, శివ్ బాబా అయితే కరణ్ కరావన్ హార్ ఉన్నారు. इस समय बाबा मीठे झाड़ का सैपलिंग लगा रहे हैं, जो और धर्मों में कन्वर्ट हो गए होंगे वह सब निकल आएंगे. మరి ఈ సమయంలో బాబా అయితే మధురాతి మధురమైనటువంటి వృక్షం యొక్క అంటు కట్టడం జరుగుతుంది. ఎవరైతే ఇతర ధర్మాలలో కన్వర్ట్ అయ్యారో ఇంకా వాళ్ళందరూ కూడా ఇప్పుడు వచ్చేస్తారు బయటికి. तो यह इतनी समझानी नया कोई समझ ना सके. 7 रोज भट्टी में पड़ने के सिवाय ముక్తి జీవన్ ముక్తి కోయి పా నహీ సక్తే. మరి 7 రోజుల బట్టీలో ఉన్న తర్వాత బాబా అంటున్నారు, ముక్తి జీవన్ ముక్తినైతే ఎవరు పొందలేరు కదా. 7 రోజుల బట్టీలో ఉండి అన్నీ అర్థం చేసుకుంటే ముక్తి జీవన్ ముక్తిని పొందేటువంటి మార్గదర్శనం లభిస్తుంది. ఊరికే వచ్చి వినగానే లభించదు, వినగానే పొందరు కదా. దానికి మళ్ళీ తపస్సు చేయాలి, పురుషార్థం చేయాలి, కృషి చేయాలి, ధారణలు పాటించాలి, ఇవన్నీ ఉన్నాయి. బాబా అంటున్నారు, ఈ విధంగా భూతాలను తొలగించుకోవాలి అంటే కృషి చేయాలి. బుద్ధి ఎప్పుడైతే పవిత్రంగా అవుతుందో అప్పుడే జ్ఞానామృతం అనేది బుద్ధిలో నిలుస్తుంది. బాబా అంటున్నారు, మీరు మంచి రీతిగా అర్థం చేసుకోండి. ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో వారే ముందుకు వెళ్ళగలుగుతారు. ఒక్క బాబా యొక్క జ్ఞాపకంలో ఉండాలి. చాలా దేహ అభిమానం ఉంది. మిత్ర సంబంధికుల అందరి వైపు కూడా బుద్ధి వెళ్తూ ఉంటుంది. కొందరిలో అయితే చాలా మోహం అనే భూతం ఉంటుంది. బాబాకు చూడండి ఎంతమంది పిల్లలు ఉన్నారో, అయినా బాబాకు ఎవరి పట్ల మోహం అనేది లేదు. ఇప్పుడు మనం తెలుసుకున్నాం, ఆత్మ అయితే ఎప్పుడు కూడా మరణించదు. ఆత్మ అజర్ అమర్ ఉంది. ఇక్కడ మరణం యొక్క విషయమే లేదు. ఆత్మ అవినాశి, పరమాత్మ కూడా అవినాశి. జన్మ మరణంలో అయితే రాదు కదా పరమాత్ముడు, ఆత్మ వస్తుంది. बाबा कहते मैं इस शरीर का लोन लेता हूँ, मेरे रहने से इनको बहुत फायदा है. इनकी आयु बढ़ जाती है, गुलगुल हो जाता है. इनकी सब कामियां खत्म कर बिल्कुल नया बना देता. బాబా ఇప్పుడు మన యొక్క లోపాలన్నింటినీ తొలగించి మనందరినీ కూడా చాలా సుందరంగా తయారు చేస్తూ ఉన్నారు. బాబా తో హై హీ సుఖదాత, మేరే కారణ్ యహ యోగ్ సీఖతే హై, తబ్ తో తందురుస్తు బన్ జాతే హై. బాబా ఇప్పుడు మనందరికీ యోగం నేర్పిస్తున్నారు. ఈ యోగంతోటే మనం చాలా ఆరోగ్యంగా తయారవుతాం. కిస్కో గాలి దేనా, గుస్సా కర్నా, ఏ సబ్ ఆసురీ స్వభావ్ హై. ఎవరినైనా నిందించడము, వారిపైన కోపం చేయటము,
ఇవన్నీ ఆసురి స్వభావాలు అని బాబా అంటున్నారు. सतयुग में यह गाली आदि होती ही नहीं. नाम ही कितना फर्स्ट क्लास है, हेवन वैकुंठ पैराडाइज कहते हैं. क्राइस्ट से 3000 वर्ष पहले भारत पैराडाइज था. మరి పేరే ఎంత బాగుంది, స్వర్గము, వైకుంఠము, హెవెన్, ప్యారడైజ్ అని. బాబా అంటున్నారు క్రీస్తుకు పూర్వం 3000 సంవత్సరాల క్రితం భారతదేశం స్వర్గంగా ఉండేది అనే మహిమ ఉంది. इस हिसाब से बरोबर 5000 वर्ष ही हुआ. यह सत्य ज्ञान और सत्य नारायण की कथा कितनी सहज है. బాబా అంటూ ఉన్నారు ఇలా 5000 సంవత్సరాల యొక్క లెక్క కూడా కరెక్ట్గానే ఉంది కదా. క్రీస్తుకు పూర్వం 3000 సంవత్సరాలు, క్రీస్తు తర్వాత 2000 సంవత్సరాలు. బాబా ఇప్పుడు మొత్తం భారతదేశాన్ని స్వర్గంగా, హెవెన్గా, ప్యారడైజ్గా తయారు చేస్తూ ఉన్నారు. బాబా ఇప్పుడు మనందరినీ నరు నుండి నారాయణుడిగా తయారు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం రాజయోగం గురించి నేర్చుకుంటూ ఉన్నాం. భక్తి మార్గం అయితే నడుస్తూ ఉంటుంది. ఇది చాలా వండర్ఫుల్ విషయం కదా. భారతవాసులకైతే ఇవేమీ తెలియదు. లక్ష్మీనారాయణలే బాల్యంలో రాధాకృష్ణులు చిత్రాలలో కూడా చూపిస్తూ ఉంటారు. तुम बच्चों के सेंटर वृद्धि को पाते रहते हैं, बहुत चाहते हैं सेंटर खोले, जांच करनी चाहिए कि कितने पढ़ने वाले हैं. ఇంకా నెమ్మదిగా ఈ సెంటర్స్ కూడా అభివృద్ధి చెందుతాయి. చాలామంది మేము కూడా నేర్చుకుంటాము అనే ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటారు. కాబట్టి పరిశీలించాలి ఎంతమంది చదువుకునే వారు ఉన్నారు అని. స్కూల్ మే స్టూడెంట్ తో चाहिए ना, पहले 2-4 आएंगे फिर जास्ती होते जाएंगे. మరి స్కూల్లో విద్యార్థులు కూడా వస్తూ ఉంటారు కదా. ముందైతే 2-3 వస్తారు, ఆ తర్వాత ఎక్కువ మంది వస్తారు. गली गली में मंदिर टिकाने खुलते रहते हैं, फिर 1-2 को देख बहुत आ जाते हैं. सेंटर खोलने जैसा भी चाहिए ना, हर्जा नहीं है खोलने में, परंतु विघ्न बहुत पड़ते हैं विकार के कारण. బాబా అంటున్నారు ఈ విధంగా వీధిలో వాస్తవంగా ఈ కేంద్రాలు ఉండాలి. బాబా అంటున్నారు ఏదైనా ఒక మంచి కూడలిలో ఈ సెంటర్ని తెరవండి, చాలా మంది రాగలుగుతారు. సెంటర్స్ తెరవడంలో పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు. కానీ బాబా అంటున్నారు విఘ్నాలను కూడా తట్టుకోగలగాలి కదా. విషయ వికారాల వల్ల చాలా విఘ్నాలే వస్తూ ఉంటాయి. हम तो सिर्फ गीता सुनाते हैं, परंतु शुरू से इस विष के कारण झगड़ा चलता ही रहता है. బాబా అయితే గీతా జ్ఞానాన్ని మనకు వినిపిస్తూ ఉన్నారు. కానీ బాబా అంటున్నారు ఈ యొక్క వికారాలను వదలాలి అనే శ్రీమతం ఏదైతే ఉందో దీని కారణంగా చాలా విఘ్నాలు వేస్తూ ఉంటారు. हम तो सिर्फ बताते हैं, समझाते हैं कि विष का प्याला नहीं मिलेगा. బాబా అర్థం చేయిస్తున్నారు ఇంకా ఈ యొక్క విషయ వికారాలు ఇక్కడ లభించవు, వాటిని వదలండి అని. ఇంకా మరి చరిత్రలో కూడా దీని గురించి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మీరా కూడా ఏమన్నది అంటే ఇంకా నాకు ఈ విషయ వికారాలు వద్దు అని అనింది. ऐसे तो बहुत कन्याएं और बालक ब्रह्मचारी रहते हैं, उनको तो कोई कुछ नहीं कहता. यह तो कल पहले भी गाली खाई थी, यह तो होना ही है. ఇలా ఎంతో మంది కన్యలు, బాల బ్రహ్మచారిణీలు ఉంటూ ఉంటారు. బాబా అంటున్నారు ఇదంతా బాబా అంటున్నారు వాళ్ళు ఎంతో మంది ఉన్నా పవిత్రంగా ఉంటూ అవివాహితులుగా ఉన్నా ఎవరు దాన్ని పెద్దగా క్వశ్చన్ చేయరు. కానీ ఇక్కడ శివ బాబా చెప్పేటువంటి శ్రీమతాన్ని పాటిస్తూ ఇలా ఉండడం వల్ల రకరకాల సందేహాలు వ్యక్తం చేస్తూ ఉంటారు, నిందిస్తూ ఉంటారు. అయినా పర్వాలేదు, కల్పం క్రితం కూడా ఇలాగే జరిగింది, ఇది జరిగేదే ఉంది అని బాబా అంటున్నారు. कोई तो पवित्रता की प्रतिज्ञा करते हैं, फिर हार भी खा लेते हैं. కలప్ కి లాటరీ హేనా. కొందరు పవిత్రత యొక్క ప్రతిజ్ఞ కూడా జరుపుతూ ఉంటారు, చేస్తారు, మళ్ళీ ఓడిపోతారు. బాబా అంటున్నారు ఒక్కసారి ఓడిపోయారు అంటే ఇది కల్పం యొక్క లాటరీ ఉంది, ఇది జరిగేదే ఉంది. కాబట్టి పరిశీలించుకోవాలి నేను ఎంతవరకు బాబా నుండి వారసత్వాన్ని పొందగలుగుతున్నాను. మరి కామక్రోధాలు లభించకపోవడం వల్ల హంగామా చేస్తూ ఉంటారు, చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటారు, చంపుతూ ఉంటారు. బాబా అంటున్నారు ఈ విధంగా చాలా చేస్తూ ఉంటారు. అయినప్పటికీ బాబా అంటున్నారు అపకారీల పైన కూడా ఉపకారం చేయాల్సి ఉంటుంది. అందుకే అంటూ ఉంటారు కదా మంచి రీతిగా పురుషార్థం చేయండి, అపకారీల పైన కూడా ఉపకారం చేసే విధంగా దయార్థ హృదయులుగా తయారవ్వాలి. మొట్టమొదట శ్రమ ఉంటుంది కదా, ఆత్మాభిమానిగా తయారయ్యేటువంటిది.
ఎప్పుడు కూడా దేహ అభిమానంలో రాకూడదు. దేహ అభిమానంలో వచ్చారు అంటే ఇంకా బాబాను కూడా మర్చిపోతూ ఉంటారు, ఇంకా అన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరి యొక్క నడవడికతోటైతే అర్థమైపోతుంది కదా. నోటి ద్వారా ఎప్పుడు కూడా రత్నాలే రావాలి, రాళ్ళ లాంటి మాటలైతే రాకూడదు. ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే బాబా అంటున్నారు, ఇలా రాళ్ళ లాంటి మాటలు ఎన్నో మాట్లాడుతూ ఉంటారు మన చుట్టూ ఉండే వ్యక్తులు. మనం వాటన్నిటిని వినాల్సి ఉంటుంది, కానీ మన నోటి ద్వారా రత్నాలే రావాలి. మన యొక్క పేరే ఏమిటి అంటే రూప్ బసంత్. బాబా కూడా రూప్ బసంత్గా ఉన్నారు. బాబా జ్ఞానసాగరుడు. బాబాను ఎలా చూపించారు భక్తి మార్గంలో అంటే జ్యోతిర్లింగం రూపంలో చూపించారు. బాబా అయితే ఒక స్టార్ ఉన్నారు కదా, మరి పూజ కోసం చాలా పెద్ద రూపాన్ని చూపిస్తూ ఉంటారు. అచ్చా, मीठे मीठे सिकिलदे बच्चों प्रति माँ पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा प्यारा बाबा मीठा बाबा शुक्रिया बाबा वाह बाबा वाह बाबा ही मेरा संसार. धारणा कोसम फर्स्ट पॉइंट ఉంది. पहले पहले आत्म अभिमानी बनने की मेहनत करनी है. మొట్టమొదట ఆత్మ అభిమానిగా అయ్యేటువంటి కృషి చేయాలి. దేహ అభిమానంలో ఎప్పుడు కూడా రాకూడదు. మొట్టమొదట ఆత్మ అభిమానిగా అయ్యేటువంటి కృషి చేయాలి. దేహ అభిమానంలో ఎప్పుడు కూడా రాకూడదు. దయార్థ హృదయులుగా అయి అపకారీల పైన కూడా ఉపకారం చేయాలి. దయార్థ హృదయులుగా అయి అపకారీల పైన కూడా ఉపకారం చేయాలి. सेकंड पॉइंट ఉంది. भूतों को भगाने के लिए अमृत वेले विशेष याद में रहने का पुरुषार्थ करना है. భూతాలను పారద్రోలాలి అంటే అమృత వేళలో విశేషంగా బాబా యొక్క జ్ఞాపకంలో ఉండే పురుషార్థం చేయాలి. मीठे झाड़ का सैपलिंग लगाने में बाबा का मददगार बनना है. ఈ మధురమైనటువంటి వృక్షానికి అంటు కట్టడంలో బాబాకు మనం సహాయకులుగా తయారవ్వాలి. वरदानम ఉంది. बेहद की वैराग्य वृत्ति द्वारा मेरेपन के रॉयल रूप को समाप्त करने वाले न्यारे प्यारे भव. బేహద్ వైరాగ్య వృత్తి ద్వారా నాది అనే రాయల్ రూపాన్ని సమాప్తం చేసుకునేవారు అతీతంగా మరియు ప్రియంగా కండి. అతీతంగా మరియు ప్రియంగా కండి. సమయం యొక్క సమీపత ప్రమాణంగా వర్తమాన సమయంలో వాతావరణంలో బేహద్ వైరాగ్యాన్ని ప్రత్యక్ష రూపంలో చూపించాలి. ఇది చాలా అవసరము అంటూ ఉన్నారు. యథార్థమైనటువంటి వైరాగ్య వృత్తి యొక్క అర్థం ఏమిటి అంటే సర్వ సంబంధ సంపర్కాలతో ఎంత అతీతంగా ఉంటారో అంత ప్రియంగా ఉంటారు. ఎవరైతే అతీతంగా మరియు ప్రియంగా ఉంటారో వారే నిమిత్తంగా మరియు నిర్మాణంగా ఉంటారు. వారిలో నాది అనేటువంటి భావమే రానే రాదు అంటున్నారు. వారిలో నాది అనేటువంటి భావమే రానే రాదు. వర్తమాన సమయంలో నాది అనే రాయల్ రూపం చాలా పెరిగిపోయింది అంటూ ఉంటారు కదా. ఇది నా పని, ఇది నా స్థానము, ఇలా ఇవన్నీ నా భాగ్యం అనుసారంగా నాకు ఇలాంటివన్నీ లభించాయి అని. కానీ బాబా అంటున్నారు ఇది కూడా రాయల్ రూపంలో నాది అనే భావమే, దీనిని కూడా సమాప్తం చేసేయాలి అంటున్నారు. ఇలా ఇప్పుడు బేహద్ వైరాగిగా అయిపోవాలి అంటున్నారు. ఇలా వేటికి అటాచ్ అయి ఉండకూడదు అంటున్నారు. స్లోగన్ ఉంది. पर चिंतन के प्रभाव से मुक्त होना है तो शुभ चिंतन करो और शुभ चिंतक बनो. పరచింతన యొక్క ప్రభావంతో ముక్తులుగా అవ్వాలి అంటే
శుభ చింతన చేయాలి మరియు శుభ చింతకులుగా అవ్వాలి. పరచింతన యొక్క ప్రభావంతో ముక్తులుగా అవ్వాలి అంటే శుభ చింతన చేయాలి మరియు శుభ చింతకులుగా తయారవ్వాలి. ఈరోజటి స్వమానము, నేను శుభ చింతక ఆత్మను. ఓం శాంతి.